ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వాక్యం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వాక్యం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం నందు అవినత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. పరిశుద్ధుడైన దేవ, కృపగలిగిన ప్రభువా, ఘనమైన గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్దిమందిగా ప్రభా నీ సన్నిధిలో దేవా మేము కూడి నీ నామాన్ని ధ్యానించుకుంటుండగా నీ కృప దయచేయండి. వాక్యం వివరించిన నాకు నీ జ్ఞానం దయచేయండి. పరిశుద్ధ రక్తం నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరచండి. వచ్చిన ప్రతి బిడ్డని నీ వాక్యం ద్వారా ఆశీర్వదించమని, నీ వాక్యం ద్వారా స్వస్థపరచమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినానో రాజు అనుగ్రహించు. ఇలా రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం, వాళ్ళకి మందిరం లేదు, ఏం లేదు. వాళ్ళు మరి దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే అన్య దేవుడైన మరి అశస్త రాజు చేత ఆ యొక్క మందిరాన్ని కట్టించాలనేది దేవుని యొక్క తలంపై ఉన్నది. దేవుడు ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఇశ్రాయేలే కట్టాలని ఏం లేదు, కానీ దేవుడు వాళ్ళ చేత కట్టించాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఎజ్రాని ఏర్పాటు చేసుకుని మరి ఇక్కడ అతని దేవుడైన యెహోవా హస్తం అతను తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించును. ఇక్కడ ఎజ్రా సొంత మనవులు ఏం లేవు. ఇక్కడ అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన హృదయంతో నిండిపోయాడు కాబట్టి ఎజ్రా ఆత్మ సంబంధమైన మనవుల్ని దేవుడు ఆలకించేవాడై ఉన్నాడనమాట. ఏ మనమే అంటే, అయ్యా నాకు మరి ఒక ఇల్లు లేకపోతే ఒక రాజ్యంలో ఒక భాగం ఇవ్వమని అడగట్లా. ఏమడుగుతున్నాడు, అది ఉంది ఆయన మనసులో. ఆ మందిరాన్ని మళ్ళీ కట్టి మళ్ళీ అక్కడ యెహోవా నామమున ఆరాధన జరగాలి. ఇక్కడ 9వ వాక్యంలో మొదటి నెల ముందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని గన్న హస్తం తనకి తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషి ఒక చోట నుంచి ఒక చోటకి చేరాలన్నా దేవుని హస్తం అనేది, కరుణ హస్తం అనేది మనకి తోడు ఉండాలన్న. కాబట్టి మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం. దేవుని హస్తం మనం తోడుగా లేకుండా మనకి క్షేమంగా అక్కడికి చేరలేము. కాబట్టి ఇక్కడ పెద్ద మిషన్ మీద ఎజ్రా, నెహెమ్యా, మరి నెహెమ్యా ఏమో గోడలు కట్టాడు. ఎజ్రా ఏమో అక్కడ మందిరం విషయంలో మనసు పెట్టాడు. అందుకనే
దేనికి యెహోవా అతనికి తోడై ఉండినందున ఏ మనవి ఆలకించినా ఏ మనవి అడిగినా రాజు అనుగ్రహించను. కాబట్టి ఎంత పవర్స్ ఇచ్చాడంటే ఎజ్రాకి చూసినట్లయితే 13వ వాక్యం. ఇక్కడ ఎజ్రా ఎవరు అనేది మొదటి వాక్య భాగాల్లో మనం చూస్తాము. ఇక్కడ చక్కగా రాశారనమాట. 7వ అధ్యాయం మొదటి భాగంలో వాళ్ళ లైను రాస్తా ఈయన అహరోను వంశము, మరి ఫినహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన. మరి కాబట్టి ఎజ్రా అనేవాడు ఎవరంటే అహరోను వంశస్థుడు అనమాట. అహరోను లైన్లో నుంచి వచ్చిన అతనని పైన వాక్యాలు రాశారు. కాబట్టి ఈ ఎజ్రాని దేవుడు ఏర్పాటు చేసుకుని రాజు దగ్గరికి పంపించి యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏం మనవి చేసినామో రాజు అనుగ్రహించాను. కాబట్టి మనం దేవుని పనుల్లో, లేకపోతే ఒక మంచి పని, ఒక దేవుని సేవ, వాళ్ళు సహాయం చేయాలి, ఒక మంచి పనుల్లో దేవుని హస్తం మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందన్నమాట. మన స్వార్థం విషయంలో దేవుని హస్తాన్ని మనం ఉపయోగించుకోవాలి. అయినా కానీ మనం దేవుని హస్తం కోసం అడిగే హక్కు మనకు ఒక విశ్వాసగా ఉందన్నమాట. ఈయన 13వ వాక్యంలో చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రం బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నువ్వు రాజు చేత అతని 7 మంత్రుల చేతను పంపబట్టి గనుక మేము చేసిన నిర్ణయం ఏదనగా ఆ రాజ్యమందు ఇశ్రాయేలులోను వారి యాజకుల్లోను లేవీల్లోను యెరూషలేము పట్టణము వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడి వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు. వాళ్ళందరూ కూడా మరి ఒకరి తర్వాత ఒకళ్ళు రాజులు మారుతున్నారు. నెబుకద్నెజరు కల్దీల దేశంలో చివరికి ఆయన వచ్చాడు. ఎవరు? ఆయన టైం చెప్పాడు కదా, ఎన్నో రోజులు అయిపోయిన తర్వాత, ఎన్నో సంవత్సరాలు, మరి నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తానని ఇర్మియా గ్రంథంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడు. మీరు నాకు ఒక మంచి అందరూ పట్టణంలో లాంటి మళ్ళీ నేను మిమ్మల్ని పెళ్ళగించను. చాలామంది జనాలు నాశనం అయ్యారు, కానీ భూమి మీద ఇశ్రాయేలీయులు మాత్రం దేవుడు మిమ్మల్ని నేను మళ్ళీ నాటుతాను, మళ్ళీ పెళ్ళగిస్తాను, మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకొస్తాను. ఎహెజ్కేలుతో కూడా దేవుడు అదే చెప్తాడు. నరకుడా ఎండిన ఎముకల్ని మళ్ళీ బతుకుతాయి అని కొన్ని ప్రశ్నలు వేసి వాటికి మరి నువ్వు ఊపిరోలు అవన్నీ కూడా బతుకుతాయి అని చెప్తాడు. అంటే అదంతా కూడా ఇశ్రాయేలు మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రాణం పోసుకుంటారు అనేదానికి సూచన అన్నమాట. ఇక్కడ మరి ఎజ్రా ఆ విధంగా దేవుని చేత వాడబడుతున్నాడు. ఎంత పవర్ ఇచ్చాడంటే అక్కడ రాజు పారసీక దేశపు రాజైన అర్తహషస్త రాజు ఎంత పవర్ ఇచ్చాడంటే మనకి ఇక్కడ అర్థం అవుతుంది. 26వ వాక్యం చూస్తే మీ దేవుని చదవండి. 26 మీ దేవుని ధర్మశాస్త్రం కానీ రాజు యొక్క చట్టం కానీ గైకొనని వాడేవాడు త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలను. తర్వాత యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజు నాకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపచేసినందున మన పితృదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.
నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. కాబట్టి ఇదంతా ఎందుకు జరిగింది? ఆ దేవుని హస్తము ఎజ్రాకి తోడై ఉండినందున ఆ ఇశ్రాయేళ్ల ప్రధానులు కూడా ఆయన ఫాలో అయ్యి అక్కడికి యెరూషలేముకి వచ్చారు. లేకపోతే వచ్చేవాళ్ళు కాదేమో. ఇక్కడ ప్రత్యేకంగా నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులకు సమకూర్చితిని. ఇక్కడేంటి? ముందు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి చాలా గొప్ప పవర్ ఇస్తాడు. మనం మోషే తర్వాత యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి యెహోషువ మీద ఇశ్రాయేలుకి విశ్వాసం కలగాలని యెహోషువ కూడా అది యొక్క నదిని పాయలుగా చేసి ఆ మధ్యలో నుంచి వెళ్తాడు అన్నమాట. కాబట్టి ఎందుకు చేశాడంటే దేవుడు ఇశ్రాయేలులందరూ యెహోషువని నమ్మటానికి, యెహోషువ యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తిని భయంకరంగా పుచ్చపరుస్తా ఉంటాడనమాట. ఎంతో పవర్ ఇస్తాడు. ఇక్కడ చూడండి, నువ్వు మరణ శిక్ష వేయచ్చు, నువ్వు ధర్మశాస్త్రం ఎవరన్నా తప్పిపోతే వాళ్ళ ఖైదీగా వేయచ్చు, వాళ్ళని ఆస్తి జప్తు చేయొచ్చు, వాళ్ళని నాకు బహిష్కరించవచ్చు దేశంలో. ఒక రాజులాగా మరి ఆ యొక్క పారసీక దేశపు రాజు ఇక్కడ ఎజ్రాకి అంత శక్తిని, అంత బలాన్ని ఇచ్చినందున మరి ఆయన వచ్చి యెరూషలేముకి వచ్చి మళ్ళీ మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. కాబట్టి దేవుని హస్తం మనకి తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే మనం దేవుని క్రియలే, మనం దేవుడికి ఏది ఇష్టమో అదే జరిగిస్తాం. తర్వాత ఏంటంటే దేవుడు ఒక అద్భుతమైన శక్తి మనకి ఇస్తాడు. దేవుని హస్తం, దేవుడు మన చేత ఒక పని చేయించుకోవాలంటే ఒక అద్భుతమైన శక్తి, ఎక్స్ట్రాడినరీ పవర్ మనకి ఇస్తాడనమాట. అదేవిధంగా ఇక్కడ ఎజ్రా కూడా దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తామన్నమాట. దేవుడు ఎవరి ద్వారా? రాజు ద్వారా ఇచ్చాడు. ఎంత పవర్ ఇచ్చాడంటే నువ్వేమన్నా చేసుకో, మీ వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి అక్కడ చూస్తే మనం 21వ వాక్యం చూస్తే, మరియు చదవండి, మరియు రాజైన అర్తహషస్తను నేనే నది అవతల ఉన్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రీయు యాజకుడైన ఎజ్రా మిమ్ముని ఏదైనా అడిగిన ఎడ్ల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. కాబట్టి ఇక్కడ 1000 తురుముల గోధుమలు, 200 మనువుల వెండి, 300 కొమ్ముల ద్రాక్ష రసం, 300 కొమ్ముల నూనె లెక్క లేకుండా ఇవ్వాలి. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైనో దాన్ని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసిన. రాజు యొక్క రాజ్యం మీదకిని అతని కుమారుల మీదకిని కోపము ఎందుకు రావాలను? ఇక్కడ ఒక అన్యుడైన రాజు ఎంతగా దేవునికి భయపడుతున్నాడో చూడండి. ఏమన్నాడు? రాజు మీదకి, రాజు కుమారుల మీదకి దేవుని కోపం ఎందుకు రావాలి అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ దేవుని నమ్మలేదు, కానీ ఒక అన్యుడైన పారసీక రాజు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచి ఏమన్నాడంటే భయపడుతున్నాడు దేవుడు. ఆ దేవుని కోపం మన మీద, మన పిల్లల మీద ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించి ఏది అడిగినా వెంటనే ఇవ్వండి, ఆలస్యం చేయొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని హస్తం తోడుగా మనతో ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతాయి అన్నమాట.
కాబట్టి ఒక సంఘాన్ని కట్టాలన్నా, ఒక మీటింగ్ జరపాలన్నా, లేకపోతే ఒక ఆత్మని రక్షింపబడాలన్నా దేవుని హస్తం లేదే మనం ఏం కూడా దేవునికి సంబంధించిన కార్యాలు మనం ఏం కూడా చేయలేం. ఇక్కడ మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో మరి అక్కడ యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి దేవుణ్ణి ఏమడుగుతాడంటే, నీ హస్తం నాకు తోడుగా ఉండాలంటాడు. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10. ఎబ్బేజు 10వ. ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యంగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఆశీర్వదించి అన్నాడు, నా సరిహద్దు విషయాలు పరచాలన్నాడు. ముఖ్యంగా నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి అంటున్నాడు. అంటే ఒక మరి ఆయనకి చేతులు ఉన్నాయని దేవుని చెయ్యి మనకి తోడుగా ఉంటే కొన్ని లక్షల మంది మనకి తోడుగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ముఖ్యమైన పనుల్లో దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం సహాయము అడగాలి. ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని మనం అడగాలి. అడిగితే దేవుడు మన ప్రార్థన దేవునికి ఇష్టమై ఉంటే మనం చేసిన ప్రార్థన దేవుడు ఇక్కడ ఏముంది ప్రార్థింపగా దేవుడు అతడు మనం చేసిన దాన్ని అతనికి దయచేసాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైందని. కాబట్టి దేవుని హస్తం లేదే మనం ఏం కూడా చేయలేము. మొదటి సమూయేలు గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వాక్యంలో వాళ్ళ యొక్క మందసం పట్టబడినప్పుడు ఆయన హస్తము ఫిలిష్తీయుల మీద భారంగా ఉందని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 9వ వాక్యం. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిల్లలకును రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని ముట్టినందున గొప్ప నాశనము చేసింది. కాబట్టి యెహోవా హస్తము మరి విజయం కలుగజేస్తుంది, ఎదుటోడికి నాశనం కూడా కలుగజేస్తుంది. మనం 11వ వాక్యంలో కాగా జనులు ఫిలిష్తీయుల శబ్దాలందరినీ నంపించి ఇశ్రాయేలు దేవుని మందసములను మన రాజులను చంపుకున్నట్లు స్వస్థానమునకు దాన్ని పంపించుదనిది. దేవుని హస్తము అక్కడ ఒక భారంగా ఉండను గనుక మరణ భయము ఆ పట్టణస్తులందరికీ పట్టి ఉండేది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ ఏమైనా యుద్ధం చేస్తున్నారా అని బెదిరిస్తున్నారా? ఏం చేయకుండా యెహోవా హస్తం మరి అక్కడ బహు భారంగా ఉందని చెప్పినాడు. కాబట్టి ఆయన హస్తము మరి మనకి అనేక కార్యాలని జరిగిస్తుంది. ఒకటేంటంటే శత్రువులను కూడా మరి ఇబ్బంది పెడతా ఉంటుంది, భారంగా ఉండేటట్టు చేస్తుంది. మనం 20వ కీర్తన చూస్తే 20వ కీర్తన 10వ
6వ వాక్యం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియదు. రక్షణార్థమైన తన రక్షణ బలము చూపును. ఇక్కడ దావీదు కూడా మరి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి ఆశ్చర్యపడుతుంది. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆశ్చర్యం. కాబట్టి ఆ రక్షణార్థమైన తన రక్షణ హస్తమేందో దావీదుకు కూడా తెలుసు. అదేవిధంగా 21వ కీర్తన 8వ వాక్యం, నీ హస్తము శత్రువులందరినీ చిక్కించుకున్నాను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించు. కాబట్టి మరి ఎక్కువగా దక్షిణ హస్తం అనే పేరు ఇక్కడ అయితే దక్షిణ హస్తం బాహుబలంకి మరి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా చివరగా మనం 44 కీర్తన 3వ వాక్యం, వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. కాబట్టి ఆయన హస్తం చాలా పనులు చేస్తుంది. ఒకటి, ఎజ్రాకి ఆయన హస్తం తోడుగా ఉన్నందున రాజుకి ఏ మనవి చేసినా ఆ మనవి అనుగ్రహించబడిందని మనం చూసాం. తర్వాత ఆయన హస్తము శత్రువులకి బహు భారంగా ఉందని సమూయేలు 5:6 అధ్యాయంలో మనం చూసాం. అదేవిధంగా ఎబ్బేజు నీ హస్తం నాకు తోడుగా ఉండాలని దేవునికి ప్రార్థన చేసినట్టు మనం చూసాం. తర్వాత నీ దక్షిణ హస్తమే నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగా చేశాను. కాబట్టి విజయం కావాలంటే ప్రతి దాంట్లో కూడా ఆయన హస్తం ఉండాలన్నమాట. అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పనులు మనమే చేస్తాం, ఎవరిని అడగకుండా, దేవుడిని అడగకుండా మనం సొంతగా ఫాస్ట్గా వెళ్ళి చేస్తాం. ప్రతి దానికి కూడా దేవుని హస్తాన్ని మనం అడగాలి. తర్వాత 45వ కీర్తన 4వ వాక్యం, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. కాబట్టి దేవుని హస్తం అనేది ఒకటి, దాన్ని మనం గ్రహించాలి, దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఆ దక్షిణ హస్తాన్ని మాకు కూడా దావీదుకి కలిగించిన విజయాన్ని, ఎజ్రాకి తోడై ఉన్న ఆ హస్తం మాకు కూడా తోడుగా ఉండేటప్పుడు సహాయం చేయమని మనం దేవుని అడిగినప్పుడు ముఖ్యమైన కీలకమైన విషయాల్లో దేవుడు మనకి జయం కలుగజేస్తాడు. తర్వాత అనేక ఆత్మ సంబంధమైన కార్యాల్లో ఆయన హస్తం మనకి సహాయపడుతుంది. ఉదాహరణకి మన కిట్టెన్కి మన రక్త సంబంధులు రక్షణలో లేరు. అలాంటి గొప్ప కార్యాలు ఆయన దక్షిణ హస్తం, భీకర కార్యాలంటే ఒక మనిషిని రక్షణలోకి తీసుకురావడం చాలా భీకర కార్యం. కాబట్టి ఒక పాపి మారు మనసు పొందితే దేవదూతల ఎదుట సంతోషం, ఆనందం కలుగుతుంది అని మనం లూకా 15:10 వాక్యంలో
మనం అనేక మార్లు చూసుకున్నాం అన్నమాట. కాబట్టి మనల్ని విడిపించడానికి వ్యాధులు పట్టిన వాళ్ళని, లేకపోతే ఎంతో కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఉదాహరణకి మణిపూర్ లాంటి సమస్యలకి నీ దక్షిణ హస్తాన్ని వాళ్ళకి తోడుగా ఉంచు ప్రభు అని మనం ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం.